చెప్తా ఉన్నా. నిజంగా ఈ హెడ్డింగ్ చూసినాక వీళ్ళకి సిగ్గన్నా ఎట్లుండదో, సిగ్గు లేకుండా ఎలా ఇట్లాంటి హెడ్డింగ్లు పెడతారో అర్థం కాదు. ఏంటంటే స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి జైబేరి. బాగా వినండి, స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి జయబేరి. సిగ్గు శరం ఏమైనా ఉందో అసలు కనీసం హెడ్డింగ్ పెట్టడానికి? ప్రజల ఓట్లతో మీరు ఏమైనా గెలిచారా? ఇది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిలర్లలో లేదంటే కార్పొరేటర్లని, అదేవిధంగా లేదంటే ఎంపీటీసీలని, వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ లేదంటే మభ్యపెట్టో ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు ఇచ్చో మీ వైపుకి లాక్కొని దీని ద్వారా వచ్చిన గెలుపుతో జయబేరి అని హెడ్డింగ్ పెట్టారు. జయబేరి. మీ బతుకులు ఎప్పుడూ సక్రమంగా గెలవటం లేదు కదా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఆ తెలుగుదేశం పార్టీ కూడా ఆయన సక్రమంగా తీసుకుంది కదా, అక్రమంగా లాక్కుంది కదా. మొన్నటికి మొన్న ఎన్నికల్లో కూడా ఈవీఎంల ద్వారా గెలిచినట్లే కదా. అంటే మీరు ఎప్పుడూ ఈ సక్రమంగా గెలవటం అలవాటు ఉండదు. ప్రజల ఓట్లతో గెలిస్తే జయబేరి, విజయ దుందువి అని అప్పుడు రాయాల్సిన హెడ్డింగ్లు. ఇంత దారుణం చూడండి. మళ్ళీ ఫోటోలు, మళ్ళీ దండలు వేసుకొని మరి అద్భుతంగా. మీరు 164 మంది ఉన్నారు. 164 మంది అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం. మరి రాజీనామా చేసి నీతిగా నిజాయితీగా మళ్ళీ ఎలక్షన్లో గెలిచి ఎస్ మేము ఈ కార్పొరేటర్ని కైవసం చేసుకున్నాం, ఎస్ మేము ఈ కౌన్సిలర్ని గెలిచాం, ఇదిగోండి ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం, ఎస్ ప్రజలు ఓట్లు వేశారు, ఇదిగోండి మా సంవత్సరం పరిపాలనకి రెఫరెండం ఈ మున్సిపాలిటీ అని చెప్పొచ్చుగా. ఇంత భయం. మళ్ళీ పేపర్లో జయబేరి, విజయ దుందువి. నవ్వుకుంటున్నారని సిగ్గు కూడా లేదు. ఏం చేస్తాం ఇక వాళ్ళ కథే అంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు బురద చల్లేయాలి. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఎక్కువ చల్లాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మరొకసారి విషం జిమ్ముతూ ఆ 2 పత్రికలు పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి. మదనపల్లిలో పెద్దిరెడ్డి కబ్జా, 1.35 ఎకరాల్లో స్తంభాల నాటి ఫెన్సింగ్ అని చెప్పి ఈనాడు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు వచ్చని చెప్పి రాసింది. ఆంధ్రజ్యోతి, పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమి స్వాధీనం, 15 కోట్ల విలువైన స్థలంలో హెచ్చరిక బోర్డు పెట్టిన అధికారులని వార్త. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కబ్జా చేశారని రోజు వార్త రాయిపోతే మీకు ఇంట్లో కూడేమో బెటర్ ఏమో. అంటే మీ భాషలో కూడంటే అర్థమైంది, మా భాషలో అన్నం అంటాం. సో ప్రతిరోజు ఇదే వార్త. ఆయనకి అసలు ఆ భూమికి సంబంధం లేదు, కానీ ఆయన ఆక్రమించేశాడని చెప్పి మీరు వచ్చి ఇప్పుడు ఏదో బోర్డు పెట్టేసి పక్క స్థలంలో ఆయన 3 ఎకరాల 40 సెంట్ల భూమిని వాళ్ళ భార్య పేరుతో కొనుగోలు చేశారు. అది కూడా సర్వే నెంబర్ 552/1లో. సో ఆ భూమి పక్కన ఈ భూమి ఉంది. ఆ భూమిలో చెరువులు ఉన్నాయి, కొంటలు ఉన్నాయి అని చెప్పి మొన్నటిదాకా మీరే ప్రచారం చేశారు. అన్ని నిర్మాణాలు చేపట్టారు అక్కడ అని చెప్పి. ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని చెప్పి నిన్న వచ్చి తహసీల్దార్ వచ్చి సో ఆ భూమి ప్రభుత్వ భూమి, ఎటువంటి నిర్మాణాలు ఇక్కడ లేవు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి కాబట్టి వాళ్ళు బోర్డు పెట్టారు. దీనికి పెద్దిరెడ్డి గారు ఆక్రమించేశారు దాని పక్క భూమి, అందుకని వచ్చి బోర్డు పెట్టారని చెప్పి ఇది ఒక విష ప్రచారం. మీరు జీవితంలో ఏ రోజు నిజాలు రాయరు, ఇలా బుర్ర చిమ్ముతూ ప్రజల మెదడులో విషాన్ని నిమ్మేటటువంటి రాతలు తప్ప ఏ రోజు కూడా సక్రమంగా రాయరా. మీ బతుకులంతా ఇలా అక్రమమైన ఈనాడు ఆంధ్రజ్యోతి